నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు అద్భుతంగా ఛానలింగ్ ద్వారా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందించారు కదా. నిన్నటి భాగంలో ఆ ఉర్వీకి ఈ సీజర్ అటాక్స్ ఎందుకు వచ్చాయి ఏంటి అనేది ఈరోజు భాగంలో ఆవిడ గత జన్మల్లోకి వెళ్తూ హనుమ ఆవిడకి తెలియజేస్తారు. మరి ఈ భాగంలోకి వెళ్దామా? హనుమ ఏం చెప్తారో, ఆవిడ గత జన్మల్లో ఏమందించారో, ఆవిడ గత జన్మ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హనుమాన్ గత భాగంలో మనకి కర్మ, కోరిక గురించిన జ్ఞానాన్ని ఊర్వికి అందించారు. ఎందుకంటే ఊర్మిని తన గత జన్మల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడ తనకి ఏర్పడినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఆ జన్మల్లోని కర్మలు ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితమే ఊర్మికి ఈ జన్మలో ఈ బాధపడుతున్నటువంటి సీజర్ అటాక్స్, అంటే ఆమె భాషలో రాక్షస దాడులు. వాటి నుంచి బయటపడాలి అంటే ఊర్మికి దాని తాలూకు గత జన్మ గురించి తెలియాలి. ఊర్మిని డైరెక్ట్గా తన గత జన్మల్లోకి తీసుకెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు హనుమ అంటే, కాబట్టి దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఊర్మికి అందించారు. గత జన్మల్లోకి తీసుకువెళ్తారు, కానీ ఇక్కడ అసలు ఎందుకు వస్తున్నాయి అనేది ఊర్మికి హనుమ వివరిస్తున్నారు. ఆల్రెడీ నిన్నటి భాగంలో చెప్పుకున్నాం కదా, హనుమ ఊర్మిని ఆమె గత జన్మల్లో జరిగిన సంఘటనని గుర్తు చేస్తారు. అంటే అదే ఆమె ప్రస్తుత అనారోగ్యానికి కారణమైంది. మనం కూడా చెప్పుకుంటాం కదా, మన శారీరక ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కానీ, ఏదైనా వ్యాధులు కానీ, ఇదన్నిటికీ గత జన్మ తాలూకు ఇవి అన్నమాట. అలాగే ఇక్కడ ఊర్మికి హనుమ ఆవిడ గత జన్మలో ఈ అనారోగ్యానికి కారణమైనటువంటి ఏముందో ఇప్పుడు మనకి చెప్తున్నారన్నమాట. ఆ జన్మలో ఆమె పేరు చంద్ర. ఆమె ఒక రైతు భార్యగా ఓ చిన్న గ్రామంలో జీవించేది. అనుకోకుండా ఒకరోజు ఆ గ్రామంలోకి ఒక కోతుల గుంపు వచ్చింది. అవి అడవిలో నుండి దారి తప్పి ఆ గ్రామంలోనికి వచ్చేసాయి. అంతే కదా, మరి అడవులు చెట్లు నరికేస్తూ ఉంటే మరి వాటికి ఆహారము, నీడ ఏమి ఉండవు కదా మిత్రులారా. అవి ఏం చేస్తాయి? ఇలాగే ఊళ్ళ మీద పడతాయి. ఇప్పుడు ప్రస్తుతం కూడా మనందరికీ చాలా ఊళ్ళల్లో ఇది జరుగుతూనే ఉంది. ఊరి మీదకి వచ్చేసాయి అంటారు, చెట్లన్నీ ఇచ్చేసాయి, పంట పాడు చేశారంటారు, లేదంటే పూల మొక్కలు లేకపోతే ఏదన్నా పండు ఉంటే పండ్లు ఇచ్చేసాయి, నాశనం చేస్తున్నాయని తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఊళ్ళల్లో కూడా. ఎందుకు జరుగుతుంది అంటే మనం వాటి స్థానాలని ఆక్రమించుకుంటున్నాం. వాటికి ఇవ్వాల్సిన షెల్టర్ ఇవ్వకుండా వాటిని కూడా మనమే ఆక్రమించుకుంటున్నాం కదా. మరి అవి ఎక్కడికి వెళ్తాయి? అలాగే ఇక్కడ ఆ గ్రామంలోకి ఆ కోతుల గుంపు వచ్చింది. అవి అడవిలో నుండి దారి తప్పి ఆ గ్రామంలోనికి వచ్చేసాయి అన్నమాట. ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఖాళీగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ కోతుల గుంపుని రాళ్ళేసి కొట్టడం మొదలుపెట్టారు. అంతే కదా, మరి మనం వాటిని బాధిస్తున్నాం అనేది మనం స్పృహ కోల్పోయి మనం వాటిని కొడుతున్నాం కూడా. వాటికి దారి తెలియక ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆ ఊర్లోనే తిరుగుతూ ఉన్నాయి. ఆ కోతులకి రాళ్ళు విసరడం వల్ల వాళ్ళందరూ ఎన్నో గాయాలయ్యాయి. అలాగే ఆహారం కూడా దొరకట్లేదు. కానీ అడవిలోకి ఎలా వెళ్ళాలో వాటికి అర్థం కావడం లేదు. మొత్తం పగలు రాత్రి ఇలా 3 రోజులు ఆ కోతులు ఆ ఊరిలో ఇరుక్కుపోయాయి. ఇటు కొడితే అటు వెళ్తాయి, అటు కొడితే ఇటు వస్తాయి. ఇలా వాళ్ళ నుంచి తప్పించుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళకి వీళ్ళు కొడుతూ ఉంటే ఇంకో చాట తప్పించుకుంటూ అలా 3 రోజులు ఆ గ్రామంలోనే ఉండిపోయాయి. ఆకలేస్తుంది, పాపం వాటికి ఆహారం లేదు. మరి ఎవరు పెడతారు వాటికి ఆహారం? పగలొద్దామంటే ఆ ఊరి జనము అలా అంతా కూడా రాళ్లతో కొడుతున్నారు. రాత్రి వెళ్తే వాటికి ఆహారం దొరకట్లేదు. ఆకలితో గాయాలతో ఎంతో అలసిపోయాయి. ఊరికి చివరన ఉన్న చంద్ర ఇల్లు ఉంది. ఆ ఊరికి చివరన ఉందన్నమాట చంద్ర ఇల్లు. పోల్చుకుంటే ఆ ఇల్లు సురక్షితమైంది. ఎందుకు అంటే దూరంగా ఉంది కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టరని. కాబట్టి ఈ 4వ రోజు పొద్దున ఆ కోతులన్నీ ఏం చేశాయి, చంద్ర ఇంటిపైకి వెళ్ళాయి. ఇంటి మేడ మీదకి అవి ఎక్కాయి. ఎండేమో మలమలా మాడిపోతుంది. కానీ ఊరి జనం పెట్టే హింస కంటే ఆ ఎండ ఎంతో మేలు అనిపిస్తుంది ఆ కోతులకి. పాపం కదా, ఆకలితో ఉన్నాయి. ఈలోపు చంద్ర ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చంద్ర కొడుకు 9 ఏళ్ల కొడుకు నిచ్చెన ఎక్కి ఆ నిచ్చెన చివరి భాగం నుంచొని ఆ మేడ మీదకి చూస్తాడనమాట. ఎవరికైనా పిల్లలకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కదా మిత్రులారా. అలాగే ఈ బాలుడు కూడా ఏం చేశాడు, నిచ్చెన ఎక్కి ఆ చివరి నుంచొని ఆ కోతులనేవి చూస్తున్నాడు.
ఆల్రెడీ ఎన్నో గాయాలతో అలసిపోయి చిరాగ్గా ఉన్నటువంటి కోతులు బిగ్గరగా అరిచేశాయి. ఆ బాబుని చూసి వాడెక్కడ తనని ఇబ్బంది పెడతారో అని అనుకుంటూ అవి ఇంకొంచెం గట్టిగా, భయంతో అవ్వచ్చు, అవి గట్టిగా అరిచేశాయి. అది చూసి ఆ నిచ్చెన చివరనటువంటి ఆ చంద్ర కొడుకు జారి నేల మీద పడ్డాడు. తలకి బలమైన గాయమైంది. అంత ఎత్తు నుండి పడటం వలన అతను వెంటనే స్పృహ కోల్పోయాడు. తలకి గాయమైందంటే ఇక్కడ అంత ఎత్తు నుంచి పడిపోవడం, స్పృహ కోల్పోవడంతో అతను అలా అచేతనంగా ఆ నేల మీద ఉన్నాడు. అది చూసినటువంటి చంద్ర బిగ్గరగా అరిచింది సాయం చేయమని. అంతే కదా, షాక్లో పిల్లలు ఎవరైనా పడిపోతే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ముందు షాక్ గురవుతా తర్వాత వెంటనే గట్టిగా అరుస్తూ అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి ఆ చుట్టుపక్కల ఎవరైనా ఇట్లా ఉండి ఏదైనా వస్తే కనుక దాడి చేస్తుంటే వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి గట్టిగా అరవటం కానీ ఏదో ఒకటి చేస్తారు కదా తల్లి. అలాగే చంద్ర కూడా అలాగే గట్టిగా అరిచిందనమాట. ఈ బాబేమో కింద నేల మీద పడిపోయి స్పృహ కోల్పోయి ఉన్నాడు. గాయం పైకి ఎక్కడ ఏమీ కనిపించట్లేదు, కానీ అచేతనంగా నేల మీద పడున్నాడు ఆ పిల్లడు. పొలంలో ఉన్నటువంటి భర్త ఆ భర్తకి సమాచారాన్ని తెలుసుకొని ఆ భర్త ఏం చేశాడు, వెంటనే ఇంటికి వచ్చాడు. కొడుకు చూస్తే నేల మీద స్పృహ తప్పి అచేతనంగా పడి ఉండటం చూశాడు. వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆ డాక్టర్ ఏమో సాధారణమైన వ్యక్తి, వైద్యం అంతగా తెలియకపోయినా ఆయన మాటలతో, ప్రేమతో, ఆయన ఇచ్చేటువంటి భరోసాతోనే జబ్బులు సగం నయమయ్యాయి. ఊర్లోని వారంతా ఆ డాక్టర్ని దేవుడిగా భావిస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లవాడిని నయం చేద్దామంటే పిల్లవాడు స్పృహలో లేడు. ఎక్కడ గాయమైందో అతనికి తెలియట్లేదు. అయితే ఆయన తన సంభాషణతో ఇచ్చే భరోసాతో సగం వ్యాధి నయమవుతుందని చెప్పుకున్నాం కదా, అలా ఇక్కడ చేద్దామంటే పిల్లవాడేమో స్పృహలో లేడు. ఆ పిల్లవాడి గాయం బ్రెయిన్ లోపల జరిగింది, ఇంటర్నల్ బ్లీడింగ్ అంటాం కదా అలా. ఇప్పుడు ఆ గాయాన్ని ఎలా నయం చేయగలుగుతాడు ఆ వైద్యుడు? ఆ డాక్టర్కి కూడా భయం మొదలైంది. అంత పెద్ద వైద్యుడు కాదు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కూడా కాదు ఇట్లాంటి వాటికి. కొద్ది క్షణాల క్రితం వరకు ఆనందంగా ఆడుకుంటున్న కొడుకుని ఇలా జీవోత్సవంలా పడి ఉండటాన్ని చూసిన చంద్రకి చాలా దుఃఖం వచ్చింది. దుఃఖం ఆగటం లేదు. ఒక పక్క ఈ సంఘటన ఇలా ఉంటే ఇంకో పక్క ఊరి జనం అంతా అక్కడికి చేరారు. ఆ గుంపులో కొందరు మళ్ళా సేమ్ అదే పరిస్థితి, ఏంటి, రాళ్లతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అలాగే ఆల్రెడీ భయంతో వాటితో ఉన్న ఆ కోతుల్ని మళ్ళా కొట్టడానికి బయలుదేరారు. ఆ కోతులు ఆ పిల్లవాడిని ప్రాణాల మీదకి తెచ్చాయంటూ వారిలో ఉన్న హీరోయిన్స్ ఉంటారు కదా, ఆ కోతుల్ని భయపెట్టడానికి వాటిని బయటికి తరిమేయడానికి ప్రయత్నించారు. ఒక పక్కనేమో పిల్లవాడు అక్కడ పడిపోయి ఉన్నాడు. ఏమైందో తెలియక తల్లిగా చంద్ర చాలా ఎంతో ఆవేదనతో, దుఃఖంతో ఉంది. ఆ వైద్యుడు చూస్తే ఎక్కడ జరిగిందో ఏంటో అడగటానికి ఆ పిల్లడా స్పృహలో లేడు. బ్లీడింగ్ అయితే కనీసం పలానా చోట గాయమైందని తెలుస్తుంది, కానీ ఇక్కడ అలా ఏమీ బయటికి తెలియట్లేదు. అతను కొంత కంగారుగా ఉన్నాడు. ఇంతలో తండ్రి రావడం, తండ్రికి ఇక్కడ ఉన్న పరిస్థితి అర్థం కావట్లా. ఇంతలోకి ఊర్లో జనాలందరూ అక్కడ గుమిగూడి ఆ కోతుల మూలంగానే అంటూ వాటిని ఇంకొంచెం ఇచ్చేయడానికి ట్రై చేశారు. సో ఫ్రెండ్స్, మనలో కూడా ఇలాంటి ప్రవృత్తులు గల వాళ్ళు ఉంటాం కదా, వేరొకరి తప్పులు నుంచి చూపించడం, వేరే వారిని నిందించడం, ఇలాంటి ప్రవృత్తులు మన లోపల ఉంటాయి. వాటిని మనం బయట పెట్టలేక, యాక్సెప్ట్ చేసుకోలేక, అంటే వాటిని అంగీకరించలేక ఆ యొక్క గుణాలు వేరే వ్యక్తిలో కనిపిస్తే కనుక వాటిని మనం పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం. వాటిని చూసి పాయింట్అవుట్ చేసి లోపల మనకి తెలియనటువంటి ఆనందాన్ని పొందుతాం. అది శాడిజం కదా. ఇలాంటిది ఎవరూ ఉండకూడదు కదా. మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇలాంటివన్నిటిని వదిలించుకోవటమే మనం ఇక్కడ నేర్చుకుంటుంది. ఈ ప్రవృత్తిలో మనుషుల్లో చాలా సహజంగా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఎరుక లేకుండానే జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి అన్కాన్షియస్గా మనం అటువంటి పనులు చేస్తూ ఉంటాం. జడ్జి చేయటం, కంప్లైంట్ చేయటం, పాయింట్అవుట్ చేయటం, ఇలాంటివన్నీ ఇవి ఎప్పుడు మనం ఎరుకతో లేకుండా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం. అందుకే మనం ఎప్పుడు కూడా అవేర్నెస్లో ఉండాలి. మనం మాట్లాడే మాట, చేసే పని, పరిసరాలు ఇవన్నీ కూడా ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. సో అదే ప్రవృత్తిలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు ఏం చేశారు, ఇప్పుడు ఆ కోతుల్ని అంతం చూడాలి అని చెప్పి, ఎలాగైనా అని చెప్పి కర్రలు, రాళ్లతో ఆ కోతులపైకి దాడి చేయడానికి గ్రామస్తులందరూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇదే కదా మరి సహజంగా బయట జరుగుతున్నది. ఈ సంఘటనని అంతా చూస్తున్న చంద్రకి చాలా విపరీతమైన కోపం వచ్చేసింది.
ఎందుకు కోపం వచ్చేసింది? ఓ పక్కన పిల్లవాడు ఇలా ఉంటే వీళ్ళొచ్చి కోతుల్ని మళ్ళీ ఎప్పుడు కోతుల్ని పట్టుకుంటున్నారనేది ఒక విధమైన కోపం వచ్చేసింది. వెంటనే గ్రామస్తులను తిడుతుంది. మీకు అసలు ఏం సంబంధం? మా ఇంటి దగ్గరకు రావద్దు అని, వెళ్ళిపోండి అని గట్టిగా చెప్తుంది. ఒక పక్కన వైద్యం చేసే వైద్యుడికి కంగారుగా ఉంది. తల్లిగా పిల్లని చూస్తే ఆవిడకి బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారందరూ ధైర్యం చెప్పి ఆవిడకి సపోర్ట్ అవ్వాల్సిందిపై వారు ఆ కోతుల్ని పట్టుకొని వాటిని నిందిస్తూ అక్కడ ఆ హంగామా చూసిన తర్వాత ఆవిడకి చాలా కోపం వచ్చి మీరు అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఈ దగ్గరలో ఉండొద్దు అని చెప్పి అందరినీ కసిరి పంపించేస్తుంది. అది ఆ కోతుల్ని కాపాడాలి అనే ఆలోచనతో చేయలేదు. గ్రామస్తుల మీద విపరీతమైనటువంటి కోపం. ఎందుకు అంటే అటువంటి ఆలోచన కూడా ఆవిడలో పుట్టలేదు. కానీ అక్కడ చాలా గందరగోళంగా ఉండేసరికి ఆవిడ వాళ్ళని విసుక్కొని వాళ్ళని పంపిస్తుంది. అలా సహజ సిద్ధంగా ఆ ఒక్క పని ఆమె చేసింది. అలా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఆ ప్లేస్ ఖాళీ చేసే వరకు అరుస్తూనే ఉంది. కొంతసేపటికి అక్కడ అంతా సద్దుమణిగింది. ఆమె శరీర స్పృహలు లేని కొడుకుని అలా చూస్తూ ఉంది. ఆ డాక్టర్ వేడి నీళ్ళు తెచ్చామని అడుగుతాడు ఆ చంద్రాన్ని. ఆమె వంటగదిలోకి వెళ్ళి యాంత్రికంగా ఆ పనులు చేస్తుంది. కానీ ఆమె కొడుకులో ఎటువంటి చలనం లేదు. ఆ తర్వాత ఆమె తిరిగి కొడుకు దగ్గరికి వస్తుంది. తన కొడుకు కంపల్సరీ బయటికి మంచి ఆరోగ్యంగా తయారవుతాడు, మళ్ళీ తను నార్మల్ స్థితికి వస్తాడు అనే నమ్మకంతో ఆమె ఆ సిచ్యుయేషన్ ఊహించుకుంటుంది. అంతే కదా, మనం ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తాము? ఆ భయంతో నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా అంత ధైర్యంగా మంచిగా అయిపోద్ది అని ఏ తల్లైనా పిల్లల గురించి అలానే ఆలోచిస్తుంది కదా. అలాగే ఇక్కడ చంద్ర కూడా అలానే ఆలోచిస్తుంది. కొడుకు మళ్ళీ వాళ్ళతో సరదాగా ఆడుకుంటున్నట్లు, వాళ్ళతో భోజనం చేస్తున్నట్లు ఊహించుకుంటుంది. ఆమె సాధారణంగా కొడుకు ఇక లేడు, రాడు అన్న ఆలోచన వైపు తన ఆలోచనని మళ్ళనీయకుండా తను రోజు చేసేటువంటి పనుల్లో నిమగ్నం అవ్వాలి అనుకుంది. చేసిన పనిని మరల చేయటం, అలాగే గిన్నెలు కడిగినవి కడగటం, సర్దుకోవడం, ఇట్లా. అలాగే చంద్ర భర్తకి పిల్లాడికి అన్నం వడ్డిస్తుంది. అంటే భోజనం టైం అయింది, తింటారు అని. అంతేకాకుండా సపరేట్గా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం ఆహారం, కొంచెం పళ్ళు అన్నీ వడ్డించి వాటిని తీసుకెళ్ళి ఆమె ఆ మేడ మీదకి తీసుకెళ్ళి ఆ కోతులకు పెడుతుంది. ఆశ్చర్యం కదా మిత్రులారా. ఇక్కడ ఆవిడ కొడుకు పరిస్థితి అలా ఉంది ఒక పక్కన. కానీ ఆవిడ ఏం చేసింది? అక్కడున్న కోతులకి ఆహారాన్ని, పండ్లని తీసుకెళ్ళి అక్కడ మిద్దె మీద పెట్టింది. ఇక్కడ ఈ సంఘటన ఇలా జరుగుతూ ఉంటే ఎక్కడో తపస్సు చేసుకుంటున్నటువంటి హనుమ ఒక్కసారిగా ఆయన కదులుతారు. ఎక్కడో అడవిలో ఆయన ధ్యానంలో అలా ఉన్నాడు. ఆయన ఉన్నట్టుండి ఆయనకి మెలకువ వస్తుంది. ఈ సంఘటన అక్కడ ఒక అలజడిని రేపుతుంది. ఎందుకు అంటే ఆ పరిస్థితుల్లో కూడా ఒకరికి ఆహారం పెట్టింది చంద్ర. వెంటనే హనుమ లేచి భూమి మీద ఎవరికో దైవత్వం సిద్ధించింది అని కాల అని అంటారు. కాల అంటే కాలానికి సంబంధించిన దేవుడు అనమాట. హనుమ ఆ కాల అనే ఆయనతో ఏమంటున్నారు? భూమి మీద ఎవరికో దైవత్వం సిద్ధించింది అని అన్నారన్నమాట కాలాతో. ఇక్కడ కాల అనే క్యారెక్టర్ ఏంటంటే పరిచయం చేయబడింది మనకి. ఎలా అంటే కాలము అంటే మన టైం అన్నమాట. టైంని కాల అని పేరుతో ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఈ కథలో. కాలాలో హనుమ ఆ కాలాతో ఏం చేస్తున్నారు? హనుమ సంభాషిస్తున్నారు. భూమి మీద ఎవరికో దైవత్వం సిద్ధించింది అని, అక్కడ ఏం జరిగింది అని. అప్పుడు కాల ఒక సాధారణ మహిళ ఉంది, ఆమె కోతులకి ఆహారం పెట్టింది, ఇదే అక్కడ జరిగింది దేవా అని కాల అంటాడు. కానీ అక్కడ ఏదో అసాధారణమైన విషయం ఉంది కాల అంటారు హనుమ. ఆ కోతులు నా యొక్క శిష్యులైనటువంటి మహతంగులా అని అడిగారు. అప్పుడు కాలా సమాధానం చెప్తూ లేదు లేదు అంటారు. అవి సాధారణమైన కోతులు, వారు మహతంగులు కాదు, మీ శిష్యులు కాదు. ఆమె సాధారణమైన మహిళ, ఒకవేళ ఆమె మీ భక్తురాలై ఉండొచ్చు అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ కాల హనుమతో చెప్తున్నారు. ఆమె ఇక్కడ చేసిందల్లా కోతులకి ఆహారం పెట్టడమే. ఆమె చేసింది ఏమీ లేదు వేరే. లేదా ఆమె మీ భక్తురాలై ఉండొచ్చు, ఒక్కసారి ఆ సన్నివేశాన్ని మీరే చూడండి అని కాల హనుమతో అంటారు. అప్పుడు హనుమ అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా హనుమ అక్కడ చూస్తూ జరుగుతుంది. హనుమ కాలానికి సమయానికి అతీతంగా ఉంటారు కదా. సో ఆ కాల సమయ అతీతాలకు ఆ విశ్వం నుంచి చూస్తే అవి సమయపు తీగలతో అల్లబడి ఉంటాయి.
అందులో టన్నెల్స్ ఉంటాయి. అందులో లక్షల కోట్ల కొద్దీ సంఘటనలు, సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చంద్ర ఇంట్లో జరిగిన సన్నివేశాలన్నింటినీ కూడా హనుమ చూస్తారు. ఆమె కొడుకు కింద పడిపోవడం, ఆమె ఎంతో బాధపడటం, కొడుకుకి ఇలా అవ్వడానికి ఆ కోతులే కారణమని తెలిసినా కూడా వాళ్ళకి, అంటే ఆ కోతులకి ఆహారం తీసుకెళ్ళి ఇవ్వడం. సో ఈ సన్నివేశాలన్నీ చూస్తారు హనుమ. చూసి హనుమ ఎంతో ఆశ్చర్యపోతారు. అక్కడ జరిగిన ఆ చిన్న సంఘటన కదా మరి హనుమాని సైతం కదిలించింది. అప్పుడు హనుమ కాలాతో చెప్తారు, అక్కడ ఉన్నటువంటి కోతులు సాధారణమైనవే, వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే వారు మహతంగులు కాదు. కానీ చంద్ర చేసినటువంటి పని మాత్రం అద్భుతమైంది. ఆమె నా భక్తురాలు కాదు. ముఖ్యంగా ఆ ప్రదేశంలో ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో హనుమాని వారు ప్రార్థించరు. ఆ ప్రదేశంలో వారు ముఖ్యంగా ఆడవాళ్ళు. ఆమె నా భక్తురాలే కానీ ఆమె యొక్క ప్రార్థనల ద్వారా కాదు, ఆమె యొక్క చేతల ద్వారా ఆమె నా భక్తురాలు. ఆమె కోతులకి ఆహారం పెడుతున్నప్పుడు నా ఒక్క ఆలోచన కూడా ఆమె దగ్గర లేదు. అప్పుడు కాల ఆశ్చర్యపోతాడు. దేవా, అక్కడ ఆమె కొడుకు కింద పడి ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఒక్కసారి కూడా ఆమెకు మీ ఆలోచన ఆమె మదిలో రాలేదా? ఒక్కసారి కూడా మిమ్మల్ని ప్రార్థించలేదా? ఆ కోతులకి ఆహారం పెడుతున్నప్పుడు నాకేదో మంచి జరగాలి అని ఆమె అనుకోలేదా అని కాల అడుగుతారు. మిత్రులారా, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. హనుమ ఏం చెప్పారో కాలాకి రేపు తెలుసుకుందాం. ధన్యవాదాలు.